సమాజం మొత్తం జేఏసీల పేరు మీద మంగళ జేఏసీ, సాకల్ జేఏసీ, కురుమల జేఏసీ, కమ్మర్ల జేఏసీ, గౌండ్ల జేఏసీ, యాదవ్ల జేఏసీ, విద్యార్థుల జేఏసీ, సింగరేణి జేఏసీ, ఇట్లా ఎన్నో జేఏసీలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చింది. కానీ కేవలం చంద్రశేఖరరావు గారు కాదు. కానీ ఒకటి ఏంటిదంటే పదే పదే ఈ న్యూ బ్రాండింగ్ హిమ్సెల్ఫ్. ఆల్రెడీ ఇమీడియట్ గా బాపు, తెలంగాణ మహాత్మా, తెలంగాణ జాతిపిత అడ్వర్టైజింగ్ రెడీగా, బతుకమ్మకు కవితమ్మ, సినిమాలకు హరీష్ అన్న, ఇంకా ఐటీకి సాఫ్ట్వేర్ ఇవన్నీ అనేసి త్యాగాలు చేసి వచ్చినాము, ఉద్యోగాలు చేసి వచ్చినాము అనేది రామారావు గారు. త్యాగాలు తెలంగాణ సమాజం చేసింది, పేదవాళ్ళు చేశారు. తిండికి తిప్పలున్నా కూడా, ఇబ్బందులు ఉన్నా కూడా, కూలి పని ఉన్నా కూడా ఆ రోజు సహాయ నిరాకరణ పేరు మీద తెలంగాణ పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు ఆ రోజు దసరా పండుగ కూడా వదిలేసుకొని మన సకల జనుల సమ్మె అప్పుడు అందరం తెలంగాణ సమాజం పోరాటం చేసుకున్నాం. కానీ పెద్ద పెద్ద కార్యాల కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా పండుగలు చేసుకున్నారు. సో ఒకటేంటిదంటే వాళ్ళు మంచిగా బ్రాండింగ్ చేసుకున్నారు. ఒక ఛానల్ ఉండే, ఒక పేపర్ ఉండే, మంచి ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి వాళ్ళు ప్రజలను దే కుడ్ మేక్ దెమ్ బిలీవ్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అట్లా లేదు.